హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము కొత్త బ్యూటిఫుల్ ప్రపంచానికి వెళ్తున్నామండి. అదే అండి, అలయన్స్ యూనివర్సిటీకి వెళ్తున్నాము. చాలా పెద్ద యూనివర్సిటీ అండి. ఇదిగోండి, అలయన్స్ యూనివర్సిటీ. ఇక్కడ మా ఇంటికి 5 కిలోమీటర్స్ అంతేనండి, బాగా దగ్గరే. పిహెచ్డి చేయడానికి ఎంక్వైరీ కోసం వెళ్తున్నామండి. ఈ యూనివర్సిటీ నెట్లో చూసేవండి, ఇది ఇంటికి దగ్గరే. సరే ఎంక్వైరీ చేద్దాం. మంచి నేమ్ కూడా ఉందండి బెంగళూరులోని. ఇదిగోండి విజిటర్ ఎంట్రీ కార్డు తీసుకోవడానికి వెళ్ళారు ఈయన. విజిటర్ ఎంట్రీ కార్డు ఉంటేనే కదండి లోపలికి అలౌ చేస్తారు. చూడండి, నేను కార్లోంచి ఫోటోలు తీస్తున్నానండి. మేము నెట్లో చూసిన చాలా పెద్ద యూనివర్సిటీ అని చెప్పారండి, ఎన్నో ఎకరాలు ఉంటుందంటండి. ఇది కూడా సెక్యూరిటీ రూమేనండి. ఇదిగోండి వెనక గేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను ముందు వచ్చేటప్పుడు తీయలేదండి, ఇలా వచ్చిన తర్వాత తీసాను. ఇదిగోండి మా హస్బెండ్ వచ్చేసారు. విజిటర్ కార్డు తీసుకొచ్చారండి. ఇదిగోండి విజిటర్ కార్డు. 260 ఒక నెంబర్ అండి, ఇంకో నెంబర్ ఇద్దరికి కదండి, నాకు మా హస్బెండ్కి కదా. ఇంకో నెంబర్ 222 అండి. చూడండి 222 వచ్చింది విజిటర్ అని. దీని ట్యాగ్ ఆరెంజ్ కలర్లో ఉందండి. ఇప్పుడు మేము కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి లోపల నడుచుకుంటే వెళ్ళారంటండి. ఎంత దూరం ఏంటో తెలియదు. ఇదిగోండి అడ్మిషన్ బ్లాక్ అని వచ్చింది. మాతో పాటు ఒక సెక్యూరిటీ వచ్చారండి. మాకేం తెలియదు కదా, ఫస్ట్ టైం అండి ఈ యూనివర్సిటీకి వెళ్ళడం. చూడండి ఇన్ని స్టెప్లు ఎలా ఎక్కాలో. అంతే కదండి, యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఇన్ని స్టెప్లు ఎక్కే కదా వెళ్ళాలి. చూడండి చాలా బాగుంది. ఇదిగోండి ఇలా వెళ్తున్నప్పుడు నేను వీడియోలు తీస్తూ ఉండిపోయాను. మా హస్బెండ్ లోపలికి వెళ్ళారు. చాలా బాగుందండి యూనివర్సిటీ. మేము చూసింది ఈ బిల్డింగే ఇప్పుడు ఫస్ట్ టైము. చూడండి రౌండ్ కుండీలే ఉన్నాయండి, ఎక్కడ చూసినా అందులో పూల మొక్కలు, చిన్న చిన్న పూలు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇదే రౌండ్ కుండీకి బ్లూ కలరే వేసారండి. అన్నిటికీ లైట్ బ్లూ కలరే వేసారు కుండీలకి. ఇలా ఉంది. స్తంభాలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో. ఇదిగోండి ఎంట్రన్స్ డోర్ అండి. హైట్ లేవు, వెడల్పు ఉన్నాయి. ఎంట్రన్స్ వెళ్ళిన వెంటనే వినాయకుడు విగ్రహం అండి, వుడ్తో చేసిందండి. చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపించిందండి ఎదురుగుండానే వినాయకుడు కనిపించడం. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఏ మంచి పని చేసినా వినాయకుడికి దండం పెట్టుకునే చేస్తాం కదండి. అలాగే ఎంట్రీ అయిన వెంటనే వినాయకుడు అండి, చెక్క వినాయకుడు చాలా బాగుందండి. ఇదిగోండి చుట్టూ హాల్ కూడా ఇలా వీడియో తీశాను. చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో. అక్కడ పక్కన సైడ్ కార్నర్లో సోఫా సెట్లు కూడా ఉన్నాయండి. మెట్లు కనపడుతున్నాయి చూడండి, ఆ మెట్లు ఎక్కాలండి ఇప్పుడు. ఇదిగోండి ఈ ఎక్వేరియం కూడా ఉంది. ఇదిగోండి ఈ సోఫా సెట్లో కూర్చుని చదువుకొచ్చేదన. చూడండి వినాయకుడు వెళ్ళిన వెంటనే వినాయకుడు అంటే ఏదో దీవించినట్టుగానే అనిపించిందండి. చాలా బాగుందండి. వినాయకుడు చెక్కతో చేసింది. ఎలక చూడండి పాదాల దగ్గర ఉన్నది, చేసింది. అలాగే లుక్ బాగుంటుందండి. ఇది గోడకి ఏదో పెయింట్ ఉంటే చూసి తీసానండి, అంత రాలేదు. ఇది ఎక్వేరియం అండి. అలా మెట్లు ఎక్కి వస్తే చిన్న వినాయకుడు అండి, చెక్కతో చేసిందేనండి. ఇది కూడా బాగుందండి, చెక్కతో చేసింది. అలాగే లుక్ బాగుంటుందండి. ఇక్కడ అన్ని చెక్క టేబుల్, చెక్క చైర్లేనండి. ఇక్కడ హాల్లో ఉన్నాయండి, చెక్కయేనండి. వీళ్ళు బాగా చెక్క టేబుల్, చెక్క చైర్సే ఉన్నాయండి. ఇవ్వండి ఇది కూడా హాలేనండి. అంటే పైన ఉన్నంత పెద్ద హాల్ కాదు, కొద్ది చిన్న హాల్ అండి, ఓపెన్గా ఉంది. ఇక్కడ చూడండి రాళ్ళు వేస్తున్నారు, జాగ్రత్తగా నడవాలి. ఇదిగోండి ఈ టేబుల్ దగ్గర మా హస్బెండ్ ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు పిహెచ్డి గురించి డీటెయిల్స్ అన్నీ. ఇలా వీడియోలు తీస్తున్నా. ఇదిగోండి చెక్క టేబుల్. చెక్క డిజైన్ ఏం లేవండి, మధ్యన గీతలు ఒకటే కానీ చెక్క చైర్ అండి. హ్యాండిల్ ఇది.
రోజులు అయింది కదండి, కొత్తగా అనిపించింది. ఇదిగండి ఇంకా మేము మార్నింగ్ టీ తాగకుండా వచ్చేసాం. టీ తాగుదామని అడిగితే వాళ్ళు చెప్పారు ఫుడ్ కోర్ట్కి వెళ్ళారంటండి, అక్కడ టీలు దొరుకుతుందంట. ఇక్కడ కూడా అడగమన్నారు, ఇక్కడ దగ్గరలో ఒకటి ఉందండి, అడుగుదామని ఇదిగోండి వెళ్తున్నాం. పూల కుండీలు చూడండి, సేమ్ అదే అండి ఇందాక అక్కడ ఉన్నాయే, బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్, అందులో పూల మొక్కలు. ఇక్కడ ఏంటంటే ఒక బిల్డింగ్ చాలా దూరం ఉంటాయంటండి, అందుకనే ఇక్కడ ఎర్టికల్ వెహికల్ ఇలా ఉన్నాయండి, వ్యాన్ లాగా. ఇందులో మనం వెళ్ళి కూర్చుని ఇక్కడికి వెళ్ళాలంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారండి. నడవలేం కదండి అంతంత దూరం, అందులో ఇంత ఎండలోని. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి. చూడండి ఇవి కూడా వెహికల్ బాగున్నాయి. అదేనండి, అదే ఒక చిన్న క్యాంటీన్ అంట, వెళ్ళి అడుగుదామని వెళ్ళామండి. ఇది లేదన్నారు, నూడిల్స్ అవి ఉన్నాయంట. నూడిల్స్ అవి ఏం తింటాం, ఈరోజు సాటర్డే ఒకటి. ఇవ్వండి వచ్చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి కుండీలో వాటర్ వేసి ఎంత బాగా పెంచుతున్నారండి, చాలా బాగున్నదండి. ఇక్కడ ఎండ ఉందండి, ఈ చెట్లు అవి ఉండడం వల్ల అంత తెలియట్లేదు, అందుకని ఇక్కడ కూడా ఎండలు బాగున్నాయండి. ఇక్కడ చూడండి ఇత్తడి కుండీలు, ఈ ఇత్తడి కుండీలో మధ్యన ఆ మట్టి కుండీ పెట్టి అందులో మొక్కలు పెంచుతున్నారండి. ఆ కుండీకి, ఇత్తడి కుండీకి డిజైన్ చూడండి, ఏదో డిజైన్ వేసారండి. ఇదంతా మనం ఇంట్లో మెయింటైన్ చేయాలంటే అయిపోతామండి, అస్సలు చేయలేము. ఒక్క కుండీని పెట్టుకుని మెయింటైన్ చేసినా చాలండి. ఇత్తడి కుండీ లుక్కే వేరేగా ఉంటుందండి. ఇటువైపు ఈ ఇత్తడి కుండీ ఉంది కదండి, అటువైపు కూడా ఒక ఇత్తడి కుండీ సేమ్ ఇలాగే ఉందండి. ఇదిగోండి ఇక్కడ కూడా మధ్య రెడ్ కలర్ కార్డ్ పెట్టేశారు. చూడండి టేబుల్స్ అవి. ఇప్పుడు మేము టీ తాగడానికి వెళ్తున్నామండి. ఈ వ్యానే ఎక్కాము, ఫుడ్ కోర్ట్ అంట, ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్ళమంటే తీసుకువెళ్తున్నారు. ఏమి అమౌంట్ ఏమి ఇవ్వక్కర్లేదండి, వాళ్ళే తీసుకెళ్తారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియవు కదండి ఏది ఎక్కడో ఏంటని, అందుకే మా విజిటర్ కార్డు అండి, మెల్ల వేసుకోమన్నారు. ఇదిగోండి ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో, వెస్ట్రన్ అన్నీ ఉన్నాయండి. ఇడ్లీ దోశలు అవి కూడా ఉన్నాయి, రైస్ ఐటెం ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. నేను బయటకు వస్తే కొద్ది వెస్ట్రన్లే చూస్తానండి. ఐస్ క్రీమ్లు ఉన్నాయండి, ఎన్ని వెరైటీలు ఉన్నాయో అండి. డోనట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి కేకులు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో. తీసుకుంటే నేను వైట్ కేక్ తీసుకుంటానండి, చాక్లెట్ తిన్నా అని ఎగ్లెస్ ఏంటో అడగాలండి. ఇదిగోండి ఇక్కడ డబ్బాల్లో ఏవో బౌల్లాగా ఉన్నాయండి, ఏంటో తెలియదు, ఇది మాత్రం పూరి అండి, ఇది ఈజీగా చెప్పచ్చు పూరి అని. మేము ఇప్పుడైతే టీ కాఫీయే తీసుకున్నామండి, నాకు టీ, మా హస్బెండ్ కాఫీ. మళ్ళీ వచ్చినప్పుడు అయినా అది ఇంకా ఉంటాం కదండి, ఇంకా ఈరోజు ఈవినింగ్ వరకు ఉండవలసి వస్తుందేమో, అప్పుడు ఏదైనా వెళ్ళేటప్పుడు ఏదైనా తిని వెళ్దామని ఇప్పుడు టీ కాఫీ తీసుకుంటున్నాం. చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో, కాకపోతే రేకేనండి, వేడిగా ఉంది ఇక్కడ, పెద్ద హాల్. ఇదిగోండి ఎల్లో చూడండి, డార్క్ ఎల్లో, ఫోటోలు బాగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇతనేయండి టీ ఇచ్చి అతను, నా టీ అయ్యిందన్నారు, అదిగోండి టీ, కాఫీ కూడా వేస్తున్నారు. ఇదిగోండి టీ, కాఫీ ఈ రెండు తీసుకున్నాం. టీ చూడండి ఎంత ఎక్కువ ఇచ్చారు, వేడివేడిగా ఉందండి. టీ కూడా టేస్ట్ బాగుంది. ఈ ఫ్యాన్ చూడండి, ఈ హాల్లో రెండు ఫ్యాన్లు ఉన్నాయి, పెద్ద ఫ్యాన్లు అండి. రెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా కిందకు వచ్చాక బాస్కెట్బాల్ కోర్ట్ ఉందండి. వీళ్ళు చదివి బుర్ర వేడెక్కిపోతాయి కదండి, అప్పుడు ఇలా వచ్చి ఆ స్టూడెంట్లు ఆటలు ఆడుకుంటే బాగుంటుంది కదా, అందుకు కట్టేదేమో అండి. ఇది మా హస్బెండ్ మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు, నేను ఇలా వచ్చానండి. ఇంట్లో ఉంటే నేను వీడియోలు తీసిలేనండి,
అయ్యొద్దు అని చెప్తా ఉంటారు. ఇదిగోండి ఈ చాక్లెట్లు అన్నీ ఉన్నాయండి ఈ అర్మాల్లో. ఇవి ఎలా తీసుకోవాలో ఇక్కడ డీటెయిల్స్ రాశారండి. హౌ టు యూజ్ అని. ఇక్కడ యాప్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటండి. నేనేం డౌన్లోడ్ ఏం చేయలేదండి. తర్వాత సెలెక్ట్ ఐటమ్, తర్వాత ఆన్లైన్ పేమెంటు, తర్వాత ఐటమ్ తీసుకోవడం. ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ కూడా ఉంది. అలా లోపలికి వచ్చానండి. చూడండి ఇక్కడ వర్క్ జరుగుతుందంటండి. ఆ పైన చూడండి రౌండ్గా ఉందండి. ఆ రౌండ్కి ఈ పక్కన ఉన్న బిల్డింగ్ అన్నీ అటాచ్ అవుతున్నట్టు ఉన్నాయండి. ఈ డిజైన్ ఏం బాగుందోనండి. ఆ గ్రీన్ బట్ట కట్టి ఉన్నదండి వర్క్ అవుతుందని. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు కడుతున్నారు. ఎంత పెద్ద బిల్డింగ్. ఇక్కడ చూడండి టైర్ అండి కారుది. దానికి ఇలా పింక్ కలర్ వేసి క్యాట్ మొహాలు పెట్టారు. అది కూడా పెయింట్ వేసారు. ఇలా మనం ఇంట్లో చేయాలనుకోండి టైల్స్ అయితే ఉన్నాయి. ఇంత పింక్ కలర్ వేయడానికి మనకి ఎన్ని డబ్బాలు పడతాయండి. చాలా కాస్ట్ అయిపోతుంది. ఇది చూసి ఆనందించడం అంతేనండి. చాలా రేట్ ఎక్కువైపోతుంది. చూడండి ఎంత బాగా క్యూట్ వేశారు. ఈ మధ్యలో పూల కుండీ పెట్టారండి. ఇక్కడేమో వర్క్ జరుగుతుందంటండి. గ్రీన్ బటన్ ఇలా పెట్టేశారు. ఏం వర్క్ జరుగుతుందేంటో తెలియదు. ఎటు వెళ్ళారో కూడా నాకు తెలియదండి. ఎటు అయితే అటు వెళ్ళిపోయాను అంతేనండి. ఇదే కదా ఫస్ట్ టైం వచ్చాను కదా, తెలియదు ఏమని. అలా వస్తే చూడండి ఒక చిన్న హాల్లోకి వచ్చానండి. అక్కడ కూడా ఈ సోఫా సెట్ ఉందండి. ఇది ఇంట్లో ఉంటే 2 రోజులుగా ఊడిపోతుందండి. ఏ పాటుగా పాటు ఊడుతుంది. ఇక్కడ కాబట్టి ఇంత నీట్గా ఉందండి. అలా బయటకు వస్తే కొంగలు చూడండి. గ్రీన్ గడ్డి మీద కొంగలు వాళ్ళు ఉన్నాయండి. ఎంత బాగుందో. చాలా బాగుంది కదండి కొంగలు అలా రావడం. అది అక్కడి నుంచి ఎవరో వస్తున్నారని అన్నీ ఎగిరిపోతున్నాయి. మొత్తం అన్నీ ఎగిరిపోయి అటువైపు ఎక్కడో వాళ్ళనాయండి. ఇది లైబ్రరీ అండి. ఆ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ లైబ్రరీకి వెళ్ళి ముందు ఇలాగా సైకిల్కి ఇలా డెకరేషన్ చేశారండి. పూలతో డెకరేషన్ చేశారు. ఈ బట్టయేనండి. ఈ సైకిల్ ముందు రాడ్కి కూడా ఇలా డెకరేషన్ చేశారు. వెనకాల కూడా చేశారండి. ఈ మధ్యలో ఉండాలి స్తంభం అండి. ఆ స్తంభానికి గోల్డెన్ కలర్ మెరుపు ఉంటుంది చూడండి. ఆ బట్టని చుట్టేశారు. సైకిల్కి అంతటికీ వైట్ కలర్ వేశారు. పైన ఇలా జెండాలు పెట్టారండి. ఈ జెండాలు పేపరీ కాదండి, బట్టవి. అందుకని అంటే పేపర్ అంటే తొందరగా పోతాయి కదండి గాలికి అదే వర్షానికి. అందుకనే బట్టే పెట్టేశారు. బాగుందండి, కలర్ఫుల్గా ఉంది. చూడండి సైకిల్ అన్నిటికీ వైట్ వేసారండి. ఇంకా ఈ మెట్లు ఎక్కాలండి. అంతే కదండి, మెట్లు ఎక్కుతున్నా. లైబ్రరీకి వెళ్ళి ఎన్ని బుక్స్ చదువుతామో ఏంటో. అన్ని బుక్స్ ఉంటాయి. అది ఒక లైఫ్ టైం సరిపోదండి బుక్స్ చదవడానికి. నేనేం చదవనండి, బుక్స్ చూసి వస్తానంటే. ఇదిగోండి లైబ్రరీ మెట్లు ఎక్కుతున్నా. ఇవన్నీ ఒక అర్హత కావాలండి. అంతే కదండి. ఇప్పుడు ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాలి మనం ఏం సాధించేమన్నది. నేను అలాగే చూస్తున్నానండి. చూడండి ఇన్ని మెట్లు ఎక్కొచ్చాను. అదిగోండి అక్కడ సైకిల్ అవి కూడా చూశాను. ఇదిగోండి ఎంట్రీ అయ్యాను లైబ్రరీ బిల్డింగ్ లోపలికి. ఇక్కడ కూడా పెద్ద హాల్ ఉందండి. పైన ఏముంటాయో తెలియవు. ఇదిగోండి ఇది లైబ్రరీ ఎంట్రీ అండి. ఇక్కడ హాల్ తర్వాత లైబ్రరీకి ఎంట్రీ ఉందండి. అంటే కొద్ది దూరంలోని. చూడండి ఈ హాల్లో ఇటు వీడియో తీస్తున్నాను. ఎంత బాగుందో. ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి సోఫా సెట్లు వేసారండి. పైన చూడండి ఇలా రౌండ్గా ఇలా పెట్టారు. ఇది కూడా వెంటిలేషన్ కోసం పెట్టారండి. కాకపోతే వేడిగా ఉందండి, అద్దాలు కదా, వేడి ఎక్కువగా ఉంది. ఇదిగోండి లైబ్రరీలోకి ఎంట్రీ అయ్యాను. ఎంట్రీ అయిన వెంటనే సరస్వతి అమ్మవారండి. ఇందాక అది అడ్మిషన్ బిల్డింగ్లో ఏమో గణపతి అండి.
వినాయకుడి విగ్రహం, ఇక్కడేమో సరస్వతి అమ్మవారు. లైబ్రరీ కదండి. ఇది ఇత్తడి విగ్రహం అండి, చాలా బాగుందండి. ఇదేమో వుడ్దండి, వీణతో చాలా మొహం ఎంత కళగా ఉందోనండి. వుడ్తో చేసిన సరస్వతి అమ్మవారండి. ఇదిగండి లైబ్రరీ, ఆ బిల్డింగ్ లోపల రౌండ్గా ఫోటో తీసుకున్నాను, వీడియో తీసుకున్నానండి. ఇక్కడ కూడా సోఫా సెట్లు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయండి. ఆ బుక్ తీసుకోవడం, ఏదైనా కూర్చొని చదువుకోవడం అండి. కామ్గా ఉందండి. ఇదిగోండి మోడీ బుక్ వచ్చిందండి. ఆ తర్వాత అలా వెళ్తున్నాను, అన్ని కన్నడం ఎక్కువ ఉన్నాయండి, ఇంగ్లీష్ హిందీ బుక్స్ ఉన్నాయి, తమిళ్ బుక్స్ కూడా ఉన్నాయండి. ఇది సంస్కృతం అంటండి, ఇది తెలుగు లాంగ్వేజ్ అండి. ఈ ర్యాక్ అంతా ఖాళీగానే ఉన్నాయి, ఓన్లీ రెండు బుక్స్ ఉన్నాయండి. శంకర నారాయణ బుక్ అండి, విక్రమ్ వాళ్ళది. గీతాపారాయణం బ్యాక్ సైడ్ బుక్ అంతే. తెలుగు రెండు బుక్స్ అండి. తమిళ్ లాంగ్వేజ్లో ఒక 4-5 ఉన్నాయండి, అంటే ఇక్కడ తమిళ వాళ్ళు ఎక్కువ ఏమో. ఇవన్నీ కన్నడం బుక్స్ అండి. చూడండి ఈ ర్యాక్ ఎంత బాగుందో. ఈ బీరువా చూడండి, వుడ్ది చాలా బాగుందండి. మహాత్మా గాంధీ బుక్స్ అంటండి ఇవన్నీ. చూసుకుంటూ వస్తే ఈ బుక్స్ నిలబడి ఉండాలి కదండి, ఈ సపోర్ట్గా ఇవి పెడతారండి, ఈ రాడ్లు. ఇది చూడండి, ఈ రాడ్ పెట్టడం వల్ల బుక్ అలా నిలబడి ఉంటుంది, బాగుంది కదండి. ఇదిగోండి ఇవేనండి రాడ్లు, ఈ రెండింటి మధ్యన బుక్స్ పెడతారు, కదలకుండా అలా ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా వుడ్ టేబుల్ అండి, వుడ్ చైరే అండి. ఒక్క అరమర కూడా ఐరన్ లేదండి, అన్నీ వుడ్డియే ఉన్నాయండి. ఇక్కడ కొందరు వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. ఇది కంప్యూటర్ డిజిటల్ లైబ్రరీ అన్నారండి, అంటే కంప్యూటర్ ల్యాప్టాప్లు అవి ఉన్నాయండి. ఇంకో సైడ్ కూడా ల్యాప్టాప్లు అయ్యే ఉన్నాయండి. ఇవిగోండి వీళ్ళు బుక్స్ తీసుకొచ్చి చదువుకోవచ్చు, ల్యాప్టాప్లు తీసి కూడా చదువుకోవచ్చండి. చూడండి ఎంత ఖాళీగా ఉందో. వీళ్ళు ప్రశాంతంగా చదివింది మైండ్కి ఎక్కాలి కదండి, అందుకని కామ్గా ఉందండి. ఈ అబ్బాయి ఏదో సినిమా చూస్తున్నారు. ఇంకా చూసి నేను అలసిపోయానండి. ఏదైనా తిందామని క్యాంటీన్కి వచ్చానండి. ఇందాక టీ ఒకటే కదండి, ఇప్పుడు ఏదైనా తిందామని క్యాంటీన్కి వచ్చాను. ఇదిగోండి హనీ డోనట్ అండి, 50 రూపీస్ తీసుకుంటున్నానండి. నేను కేక్ అనుకున్నాను, కేకులో ఎగ్ ఉంటుందేమో, కేక్ ఎందుకులే హనీ డోనట్ తీసుకుందామని తీసుకున్నానండి. వేడి చేస్తున్నారు, ఇది కూడా వేడి చేసి ఇచ్చారు. స్పూన్ కూడా నిండి తింటే చూడడానికి అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది, తింటే ఎలా ఉంటుందో చూడాలండి. ఇదిగోండి హనీ డోనట్, పైన క్రీమ్ ఉంది, హనీ 4-5 లైన్లు వేసారు అంతేనండి. గట్టిగా ఉందండి, అంతేం బాగాలేదండి. ఒకసారి తిన్నాం నేను. ఇక్కడ నూడిల్స్ బర్గర్స్ అవి కూడా ఉన్నాయండి, అవి తింటాను ఈసారి వచ్చినప్పుడు. ఇదిగోండి గడ్డిలో కూడా ఇలా కూర్చోవచ్చండి. ఈ మామూలు చైర్సే ఐరన్ అనుకుంటండి. అలాగ ఒక బిల్డింగ్కి వెళ్తుంటే చూడండి, రెడ్ కార్పెట్ తో వెల్కమ్ చెప్తున్నట్టు ఉన్నదండి. ఇంకా లోపలికి వెళ్ళాం, ఎలియన్స్ యూనివర్సిటీ చూడండి. ఇది ఏసీ బయట తిరిగి వచ్చిన వాళ్ళు చాలా బాగుంది, నీట్గా అనిపించింది, కూల్గా ఉందండి. ఇదిగండి అంతే అండి, ఇంకా వచ్చేస్తున్నా. గేట్లు కూడా ఇట్లా ఏమంటారు, వాటి మీద కూడా యూనివర్సిటీ పేరు రాశారండి. ఇది కల్చరల్ డిపార్ట్మెంట్ ఏదో, అక్కడికి వెళ్ళలేదండి, బోర్డే చూసాను. చూడండి ఒక బిల్డింగ్కి వెళ్ళాలంటే ఇలా రోడ్డు ఒకటి ఉందండి, పైన అలా జెండాలు ఉన్నాయి. ఇవి కూడా పట్టవేనండి. చూడండి ఎంత బాగుందో.
నేను ఇంకా అంతా చూడలేదండి, టైం లేదు, సరిపోలేదు. కొద్దిగా చూశాను. చూసిన అంతవరకు బాగుంది. ఇదిగోండి ఇది బట్ట అండి. చూస్తే ఇది కిందకు ఉందండి. చూస్తే బట్ట అది. బట్టనేమన్నా ఎన్ని రోజులకైనా అలాగే ఉంటుంది. ఇదేదో రెడ్‌ది ఇలాగా బాక్స్ లాగా ఉందండి. ఏంటో తెలీదు. హ్యాండిల్ కూడా ఉంది. నేనేం దగ్గరికి వెళ్ళలేదండి. ఈ యూనివర్సిటీ ఇది ఏ బిల్డింగో తెలీదండి. వచ్చాము. ఇక్కడ ఫామ్ ఫిల్ చేయాలంటండి. ఫిల్ చేసాం. వచ్చేస్తున్నామండి ఇంకా. ఆ విజిటర్ కార్డ్స్ ఇచ్చేసామండి. ఇచ్చేసి ఇదిగోండి గేట్ ఓపెన్ చేశాడు. మా కారు బయటకు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ అండి. ఎంతో టైం పట్టదు. బాగా మంచి యూనివర్సిటీ చూసామన్న ఫీలింగ్ ఉందండి. చూడండి ఇక్కడి నుంచి ఆనేకల్ నుంచి మా ఇంటికి వెళ్ళిపోవాలండి.